ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే కాస్త మెల్లగా చేయండి. హృదయామృత్, కార్డియోగ్రిడ్, సంగీసావు పిష్టి, అకిక్ పిష్టి, మోతీ పిష్టి, జహర్ మోరా, యోగేందర్ రస్ ఇవన్నీ కలపాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకటే ఇస్తున్నాం, కార్డియోగ్రిడ్ గోల్డ్, హృదయామృత్. అందులో కాస్త దాల్చిన చెక్క కూడా కలిపాం. ఇప్పుడు గుర్రంలా పరిగెడుతున్నారు. బాబాజీ మమ్మల్ని గుర్రంలా పరిగెట్టిస్తున్నారే అన్నారు. అడుగులు అడుగు వేసుకుంటూ నడిచేవాళ్ళు ఇప్పుడు గుర్రంలా దూసుకు వెళ్తున్నారు. ఇక్కడ మేము ఫిజికల్ టెస్ట్ చేసిన తర్వాతే అమ్ముతాం. ఈ మొత్తం యోగా గ్రౌండ్లో కనీసం 2-3 రౌండ్లైనా పరిగెట్టి తిరిగి రావాలి. మేము టెస్ట్ చేసాం, వెళ్ళండి. బ్లాకేజ్ క్లియర్ అయిపోయింది. పరిగెట్టండి ఇక్కడి నుంచి. చోటు ఖాళీ చేయండి, ఇంకొకరు వస్తారు. హార్ట్లోని బ్లాకేజ్ రిమూవ్ అయ్యింది. ఆ ఇజెక్షన్ ఫ్రాక్షన్ 25 వరకు వచ్చింది. వెంటనే డాక్టర్లు ఏమన్నారు, పేస్ మేకర్ పెట్టుకోవాలి అని. అంతేకాదు 4-5 నెలల తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ ఉంటుంది అందులో. అసలు అతనికి ఏమైందంటే హార్ట్లోని కరెంటు తక్కువైంది. నేను చెప్పాను ఇప్పుడు కరెంటు తెప్పిస్తాను అని. ఆ తర్వాత అతని పేరు కరెంటు బాలాజీ అయిపోయింది. ఇక్కడికి కరెంటు బాలాజీ వచ్చారు. కరెంట్ ఎక్కించేసాం. ఆయన హార్ట్లోకి కరెంట్ ఎక్కించాం. ఆయనేమో బాబాజీ మీరు ఉదయాన్నే ఇచ్చే కరెంట్ ఉందే, దాంతో హార్ట్ సమస్య తీరిపోయింది అన్నారు. ఈ మధ్యకాలంలో మా రిలేటివ్ ఒకరు వచ్చారు. దల్లాజీ చాలా పెద్ద డాక్టర్. ఆయన పిల్లలు అలాగే కుటుంబంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. ఆయన నా దగ్గరికి 17 ఏళ్ల క్రితం వచ్చారు. బాబాజీ నిజ స్వరూపాన్ని బయట పెట్టడం కోసమే ఆయన వచ్చారు. చాలా గొప్ప డాక్టర్. అందరూ అంటున్నారు బాబాజీ హార్ట్ ప్రాబ్లం తగ్గిస్తారు అని. ఆయన నొప్పితో అల్లాడిపోతున్నారు. రోజుకి కనీసం 10 నుంచి 20 వరకు టాబ్లెట్స్ సార్బిట్ ఏమిటది సార్బిట్రేట్, ఆయన సార్బిట్రేట్ వేసుకునేవారు. ఇక్కడికి వచ్చారు, కానీ ఆయనకి 2వ అంతస్తులో కాదు 3వ అంతస్తులోనే రూమ్ దొరికింది. ఆయన 2-3 మెట్లు కూడా ఎక్కలేకపోయారు. యోగా చేసిన తర్వాత మెట్లు ఎక్కేస్తున్నారు. ఆయన చెప్పారు, స్వామి మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికే వచ్చాను, కానీ మీరేమో నా హృదయాన్ని తెరిపించారు. నేను మీకు నిజమే చెప్తున్నాను, ఇది సరిగ్గా 16-17 సంవత్సరాల క్రితం జరిగింది. అవును, ప్రారంభం నుంచి అందరూ నాతో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు, కానీ ఆయన నా హార్ట్ బ్లాకేజ్ క్లియర్ అయిపోయింది బాబాజీ అని అన్నారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు జీవించారు. పెద్ద పెద్దగా శ్వాస తీసుకుంటూ. ఇజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువగా ఉంది. డాక్టర్లు ఏం చెప్పారంటే అది 10-15కి వెళ్ళిపోయిందని. భావనగర్లో ఉన్న ఒక డాక్టర్. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి హార్ట్లో. ఇజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ, తర్వాత హార్ట్లో బ్లాకేజ్, తర్వాత హార్ట్ ఎన్లార్జ్ అయ్యింది. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హార్ట్కి సంబంధించి. హార్ట్లో హోల్. ఇలా భుజంగాసనం చేసి తర్వాత శలభాసనం చేయండి. హార్ట్కి, రెస్పిరేటరీకి. తర్వాత ఊపిరితిత్తుల సమస్యతో ఎంతో మంది వచ్చారు. నిన్న కూడా ఒకరు వచ్చారు. వచ్చి బాబాజీ నాకు సర్కోడయాసిస్ ఉంది, ఒక చెల్లెలు ఉంది, నాకు నయం అవుతుందా అని అడిగాడు. స్టీరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తుంది 25, 50 mg వరకు. అంతేకాదు బాబాజీ 30-40 బిళ్ళలు కూడా మింగాల్సి వస్తుంది అన్నారు. ఇంకొంతమంది అయితే 100 కూడా మింగుతున్నారట. 25 చొప్పున 4 సార్లు 100 బిళ్ళలు మింగుతున్నారు. నేను ఆయనతో మీరు మందులైతే బాగా మింగుతున్నారు, మందులు మింగి మింగి మీ శరీరాన్ని ఒక మందుల షాప్లో మార్చేశారు అన్నాను. చేయండి, అన్ని అభ్యాసాలు చేయాలి. ఎవరికైనా నడుము నొప్పి ఉంటే వాళ్ళు ఒక్కొక్కటి 1/2 నిమిషం చేసి, తర్వాత ఒక్కొక్కటి 2 నిమిషాలు చేసి 15 నిమిషాల వరకు అన్ని అభ్యాసాలు చేయాలి. మకరాసన్, భుజంగాసన్, శలభాసన్, ధనురాసన్, తర్వాత బోర్లా పడుకుని మర్కటాసనం, అర్ధపవన ముక్తాసనం, ఏకపాద ఉత్తానాసనం, సేతుబంధాసనం, కటిర్తానాసనం. సరే లేచి కూర్చోండి. నడు నొప్పి ఉన్న వాళ్ళు ముష్టాసనం కూడా చేయండి. అసలు మేము చెయ్యిందంటూ ఏముంది? ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హార్ట్ బ్లాకేజ్ అనేది వచ్చిందంటే అది రివర్స్ అవ్వదు. ఇజెక్షన్ ఫ్రాక్షన్ పెరగదు, దానికి పేస్ మేకర్ పెట్టాలి. అలాగే హార్ట్ ఎన్లార్జ్ అయిందంటే దాన్ని తగ్గించడానికి మార్గమే లేదు. అలాగే కొంతమందికి అయితే ష్రింక్ అయిపోతూ ఉంటాయి హార్ట్, లివర్, కిడ్నీలు. వాళ్ళందరికీ మేము పెరిగేలా చేసాం. ఎవరికైతే పెరిగిపోయాయో వాళ్ళకి మేము కరెక్ట్ లెవెల్కి తీసుకొచ్చాం.